అందరికీ వణకం. చూస్తున్న ప్రతి ఒక్కరికి వణకం వణకం వణకం. గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్. ఈ రోజు అయితే మనం పిచ్చెక్కిచ్చే పంచాయతీతో మళ్ళీ మీ ముందుకు వచ్చిన ఏం చేస్తున్నాం చూడండి. ఈ రోజు ఇదిగో ఇది ఏ జంతువు తెలుసా? ఇది చికెనే, ఇంకే జంతువు కాదు. ఇదిగో రైస్, ఇది పెరుగు, ఇది వచ్చేసి కొత్తిమీర, కరివేపాకు, మసాలా దినుసులు, ఇది గీ, బిర్యానీ ఆకు, ఇదిగో ఇక్కడ ఉంది కదా, ఇది వచ్చేసి అల్లం పేస్ట్. ఇక్కడ కనిపిస్తున్నా చూసారా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అలాగే టమాటా, ఈ మూడింటిని కట్ చేసి పెట్టుకున్నా. ఇదిగో ఇది వచ్చేసి మనకి పుదీనా అంటారు దీన్ని. ఇవి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు. వీటన్నిటితో ఈరోజు మనం 3 రకాల వంటలు అయితే చేస్తున్నాం. ఈ రైసు, ఈ బిర్యానీ దినుసులు, ఈ ఉల్లిపాయలు, వీటిని వాడైతే మనం పలావ్ అయితే తయారు చేద్దాం. ఆ తర్వాత ఈ ఉల్లిపాయలు, ఈ చికెన్తో మనం వచ్చేసి ఈరోజు కోడి కూర అయితే వండుదాం. అదేవిధంగా ఇంకో దరిద్రపు వంటకం ఏంటంటే ఈరోజు మనం తాగుబోతు కోడిని అయితే వండుదాం. ఈ చికెన్ వాడి మనం తాగుబోతు కోడిని అయితే వండుదాం. ఏం కోడి? తాగుబోతు కోడి. దాన్ని ఏ విధంగా అయితే చేస్తానో చూస్తూ ఉండండి. పిచ్చెక్కిద్దాం ఈరోజు. మామూలుగా ఉండదు సంసారం. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తేనే మీకు ఆ తాగుబోతు కోడి ఎలా చేయాలో అర్థమవుతుంది. కాబట్టి వీడియో ఎక్కడ స్కిప్ చేసి నీట్గా 2 సార్లు కడిగి కొంచెం వాటర్ పోసుకున్నాను. ఇది ఒక అరగంట సేపు అయితే నానాలి బియ్యము. కాబట్టి వీటినైతే పక్కనెట్టేద్దాం. వీటిని పక్కన పెట్టేసి ఇప్పుడు మనం ఇంత చికెన్ తీసుకొచ్చాం కదా, ఇంత చికెనే మనం ఒకళ్ళని తినలేం కాబట్టి దీంట్లోనే కొద్దిగా మనం తాగుబోతు చికెన్కి కావాల్సినటువంటి చికెన్ అయితే తీసుకుందాం. ముందైతే దీన్ని నీట్గా కడుక్కుందాం ఒక 2-3 సార్లు. కడిగేసి దీంట్లో కొంచెం కర్రీకి తీద్దాం. కొంచెం తాగుబోతు చికెన్కి సంబంధించినటువంటి చికెన్ అయితే తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇగో చికెన్ అయితే కడుక్కోవడం జరిగింది. ఈ చిన్న గిన్నెలో మనం ఇప్పుడు తాగుబోతు చికెన్ అయితే చేసుకోబోతున్నాం. మనం ఈ చిన్న గిన్నెలో తాగుబోతు చికెన్కి కావాల్సినటువంటి చికెన్ అయితే యూజ్ చేద్దాం. లివర్ అయితే దానికి యూజ్ చేయలు కాబట్టి వాటిని పక్కన పెట్టేసి, మనం ఎక్కువగా తినలేం కాబట్టి కొంచెం టేస్ట్ చూడడానికి తగ్గట్టుగా, ఎక్కువ తినలేమంటే టేస్ట్ బాగోదని కాదు, ఈ చికెన్ ఆ చికెన్ ఉంది కాబట్టి టేస్ట్ చూడడానికి కాబట్టి ఇగో ఇంతవరకు అయితే సరిపోతుంది మనకి. ఏదో 4 ముక్కలు అట్లా నోట్లో వేసుకోవడానికి సరదాగా. ఇప్పుడు మనం చికెన్ అయితే తీసుకున్నాం కదా, ఇప్పుడు అదే చికెన్లో మనం ఏం చేస్తామంటే సాల్ట్, చికెన్ ఎంతైతే తీసుకున్నామో దానికి సరిపడే విధంగా సాల్ట్ వేసుకోవాలి. ఆ తర్వాత సాల్ట్తో పాటు ముఖ్యంగా మనకు కావాల్సింది ఏంటంటే పసుపు. మెయిన్ ఇంగ్రీడియంట్ ఇది తాగుబోతు చికెన్కి. పసుపు వేసుకోవాలి దానికి సరిపడా. వేసిన తర్వాత వాటర్ పోయండి. వాటర్ పోసి నీట్గా ఒకసారి కలపండి. ముక్క మునిగే వరకు వాటర్ పోసేసి నీట్గా కలిపి ఒకసారి టేస్ట్ చూడండి. కొంచెం ఉప్పు కషంగా అనిపించాలి. అలా అనిపిస్తే నీకు ఉప్పు సరిపోయినట్లు అర్థం అనమాట. ఇప్పుడు ఈ చికెను ఈ పసుపు అండ్ ఈ సాల్ట్ వాటర్తో ఒక 1/2 అవర్ అయినా సరే నానాలి. కాబట్టి ఇక దీన్ని పక్కనైతే పెట్టేద్దాం. ఇప్పుడు మనం పలావును చికెన్ కర్రీ అయితే పొయ్యి మీద ఎక్కించేసుకుందాం. దాన్ని కూడా చూపిస్తాం మీకు ఎలా ఉంటుందో ఏంటో. ఆ తర్వాత మనం తాగుబోతు చికెన్ అయితే ఎలా చేయాలో ఏంటో చూద్దాం. మనం పొయ్యి అంటిద్దాం. జాగ్రత్తగా పొయ్యి అంటించుకున్న తర్వాత పలావ్కి ఒక గిన్నె అయితే పెట్టుకుందాం. ముందుగా పలావ్ ఎక్కించేద్దాం. పలావ్ ఎక్కించేసిన తర్వాత అప్పుడు చికెన్ కర్రీ జోలికి పోదాం ప్రశాంతంగా. ఇప్పుడు దీంట్లో సరిపడా ఆయిల్ వేద్దాం. ఆ ఆయిల్ కొంచెం వేడైన తర్వాత మిగతా ఐటమ్స్ అయితే వేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ వేడవుతుంది కాబట్టి మసాలా దినుసులు ఏవైతే ఉన్నాయో అవి దాంట్లో వేసేద్దాం. అదేవిధంగా మసాలా దినుసులతో పాటుగా బిర్యానీ ఆకు, కరివేపాకు కూడా వేసేసాను. నీట్గా కలుపుతున్నాం. వాటిని కలుపుతూ కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయలు, టమాటాలు వీటిని కూడా దీంట్లో వేస్తాను. ఇప్పుడు మనం చికెన్ కర్రీ పెట్టుకున్నాం. సరదాగా జాగ్రత్తగా ఆడుతూ పాడుతూ పొయ్యి మీద మళ్ళీ కడాయి పెట్టినాను.
ఇప్పుడు మళ్ళీ కడాయిలో ఆయిల్ వేస్తున్నాను. ఈ ఆయిల్ సరిపోదు కాబట్టి మనం కొంచెం ఆయిల్ అయితే తీసుకుందాం చికెన్ కర్రీకి. రైట్, ఈ మాత్రం ఆయిల్ అయితే మనకి సరిపోతుంది అనమాట. అప్పుడప్పుడు వీటి పక్కన పెట్టిన పలావ్ని ఒకసారి కలుపుతూ ఉండాలి, లేకపోతే అది మాడిపోయే ప్రమాదం అయితే ఉంటుంది. ఆయిల్ అయితే వేడవుతూ ఉంది పద్ధతిగా. ఒకసారి మనం పలావ్ని అయితే చూద్దాం. పలావ్ కూడా నీట్గా ఏగుతుంది చక్కగా. నేనైతే ఎక్కువ మసాలా ఐటమ్స్ అయితే యూజ్ చేస్తలేను, చక్కగా మన స్టైల్లో చేస్తున్నా. మనం మసాలా ఎక్కువ తినకూడదు అంటే తినకూడదని కాదు, తినబుద్ధి కాదు. అందుకే నేను మసాలా ఐటమ్స్ ఎప్పుడు తక్కువగానే యూజ్ చేస్తాను. పర్ఫెక్ట్గా క్వాంటిటీ అయితే సరిపోతుంది చక్కగా మసాలా ఐటమ్స్ నేను వేసినైతే. ఇప్పుడు ఆయిల్ అయితే మనకు వేడైంది. ఇప్పుడు మనం ఉల్లిపాయలు అవన్నీ కట్ చేసి పెట్టుకున్నాం కదా, వాటిని అయితే వేసేద్దాం దీంట్లో. తాగేటప్పుడు మనం ప్రశాంతంగా ఉల్లిపాయలు అయితే వేసేసుకున్నాం. ఇప్పుడు ఉల్లిపాయలు వేసిన తర్వాత ఒక్కసారి దీన్ని పైనుంచి కింద కలుపుకుందాం. నేను దీంట్లో అయితే దాల్చిన చెక్క, లవంగాలు, ఎలాచి ఇవైతే మసాలా ఐటమ్స్ ఏమి యూజ్ చేస్తాను. ఎందుకంటే నా దగ్గర ఆల్రెడీ మసాలా పౌడర్ అయితే ఉంది, అందువల్ల నేను దాన్ని వేస్తాను. కాబట్టి ఇప్పుడు అది ఇది రెండు వేస్తే ఏమవుతుందంటే అది మళ్ళీ మసాలా ఫ్లేవర్ ఘాట్ ఎక్కువ అవుతుంది. అందుకే నేను దీంట్లో అయితే దాన్ని యూజ్ చేస్తలేను. కలుపుతున్నాం. ఈలోపు ఉల్లిపాయలు మనకి ఏగుతూ ఉంటే, ఈ ఉల్లిపాయలు ఏగలోపు మనం పలావ్కి ఏమేమి కావాలో ఒకసారి అవి రెడీ చేసుకున్నాం. పలావ్ అయితే పద్ధతిగా ఏగుతూ ఉంది చక్కగా. ఇది కొంచెం బాగా ఏగిన తర్వాత దీనికి ఏమేమైతే మనం అవసరం అవుతాయో అవన్నీ కూడా దాంట్లో వేసేద్దాం చక్కగా. ఇంకొంచెం వేగాలి. కొంచెం వేగిన తర్వాత ఇప్పుడే దీంట్లో ఏం చేస్తానంటే, నేను పుదీనా అయితే ఉంది కదా ఇందాక తీసింది, పుదీనా అయితే నేను దీంట్లో వేస్తాను. ఇందాక నేను నీట్గా ఆల్రెడీ కడిగేసి పెట్టుకున్నాను అనమాట. పుదీనా అయితే నేను వేస్తాను దీంట్లో. ఇప్పుడైతే నేను కొంచెం ఉప్పు అయితే వేస్తున్నాను దీంట్లో. ఇదిగో నేను రాక్ సాల్ట్ అయితే యూజ్ చేస్తున్నాను. ఉప్పు అయితే నేను వేసాను, దానికి సరిపడా అయితే వేసాను చక్కగా. ఈ విధంగా నేను ఉప్పు అయితే వేయడం జరిగింది కాబట్టి ఇప్పుడు అదే చేత్తో నేనేం చేస్తానంటే, ఒక స్పూన్ అల్లం పేస్ట్ అయితే దీంట్లో వేసాను. కొద్దిగా ఇంకొక హాఫ్ స్పూన్ అయితే వేసాను. అదేవిధంగా అదే అల్లం పేస్ట్తో పాటు నేనేం చేశానంటే, ఒక స్పూన్ ధనియాల పౌడర్ అయితే నేను వాడాను. ఆ తర్వాత ఇంకొక హాఫ్ స్పూన్ అయితే యూజ్ చేశాను. ఈ విధంగా వేసిన తర్వాత నేను మళ్ళీ నీట్గా కలుపుతున్నాను. అల్లం అనేది పచ్చివాసన పోయే వరకు అది మనకి వేగాలన్నమాట. అది పచ్చివాసన పోవాలంటే మనకి ఎట్లయినా ఒక 2 నిమిషాలు టైం అయితే పడుతుంది. అంతవరకు అది వేగాలి కొంచెం. ఈలోపు మనం ఒకసారి చికెన్ కర్రీ సంగతి ఏంటో చూద్దాం. నీట్గా ఉల్లిపాయలు అయితే మంచిగా వేగుతున్నాయి చక్కగా. వేగాలి, బాగా వేగాలి చక్కగా. ఎర్రగా గోల్డ్ కలర్ వచ్చే వరకు ఉల్లిపాయలు అయితే మనం వేపుకోవాలి. దీంట్లో నేను ఇంకా ఏం యూజ్ చేయలేదు, ఓన్లీ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసి వేపుతున్నాను అంతే. తర్వాత ఇంగ్రీడియంట్స్ ఏమి వాడుతానో స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమవుతుంది. తాగుబోతు కూడా ఎలా చేయాలో కూడా చూస్తూ ఉంటేనే మధ్యలో నేను దాని గురించి కూడా ప్రయోగాలు చేస్తూ ఉంటాను కాబట్టి అది కూడా మీకు అర్థమవుతుంది. లేదంటే మాత్రం మొత్తం పెంట అవుతుంది అనమాట. చూస్తూ ఉండండి. ఇప్పుడు మనం పలావ్ సంగతి చూద్దాం. అల్లం పేస్ట్ అయితే చాలా జాగ్రత్తగా వేగుతూ ఉందన్నమాట. ఈ విధంగా అల్లం పేస్ట్ వేగిన తర్వాత నేనేం చేస్తానంటే, ఇదిగో పెరుగు వేస్తున్నాను దీంట్లో.
5 స్పూన్ల పెరుగు అయితే యూజ్ చేయడం అయితే జరిగింది. పెరిగేయడం వల్ల ఏమవుతుందంటే చక్కగా మంచి కలర్ వస్తుంది పలావ్ ముందు, నీట్గా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు పెరిగేసాం కదా, ఆ పెరుగు కూడా మంచిగా దీంట్లో వేగి ఆయిల్ అనేది ఏదైతే ఉందో మనం ఫస్ట్ వేసింది అది బయటకి కక్కేయాలి. అది అట్లా బయటకి కక్కే వరకు మనం నీట్గా వేపుదాం దాన్ని చక్కగా. ఈలోపు మనం వస్తే ఒకసారి చికెన్ చూద్దాం. ఉల్లిపాయలు అయితే చక్కగా వేగుతూ ఉన్నాయి. ఇంకొంచెం మంచి కలర్ అయితే రావాలి, ఇంకొంచెం మంచి కలర్ వచ్చే వెతుకు మనమైతే వాటిని ఫ్రై చేద్దాం చక్కగా. రైట్, ఇప్పుడు ఇదిగో మనకి ఇది ఆయిల్ అయితే బయటికి కట్టేసింది, అంటే నీట్గా మనకి ఫ్రై అయిందని అర్థం. ఇప్పుడు దీంట్లో నేను ఏం చేస్తానంటే, నేను ఇందాక 2 గ్లాసుల రైస్ అయితే తీసుకోవడం జరిగింది. రైస్ ఏ గ్లాస్ అయితే తీసుకున్నాను అదే గ్లాస్తో నేను 3 గ్లాసులు వాటర్ అయితే నేను దీంట్లో పోస్తున్నాను. మూడు గ్లాసుల వాటర్ అయితే నేను దీంట్లో వేసాను చక్కగా. ఇప్పుడు ఇది మనకి మూత పెట్టేద్దాం. ఇది మంచిగా మరగాలి. మనకి మరిగే పొంగు వస్తే అప్పుడు దీని యొక్క తర్వాత ప్రయోగం ఏదైతే ఉంటుందో అది చేద్దాం మనం. ఉల్లిపాయలు ఈ విధంగా వేగినాయి. వేగిన తర్వాత నేనైతే అల్లం పేస్ట్ వేసిన. యాక్చువల్గా వీడియో రికార్డింగ్ నేను నొక్కిన రికార్డ్ అవుతుంది అనుకున్నా, బట్ కానీ అది రికార్డ్ అవ్వలేదు ఇందాకలా, కాబట్టి నేను అది చూపించలేదు. అల్లం పేస్ట్ 1 స్పూన్ అయితే నేను వేసినాను. అల్లం పేస్ట్ వేసాను, కొద్దిగా పసుపు అయితే వేసాను. చక్కగా అది పచ్చివాసన పోయే వరకు నేను వేపడం అయితే జరిగింది. ఇప్పుడు దాంట్లోనే మనం చికెన్ అయితే వేసేద్దాం. చికెన్ వేసిన తర్వాత ఇప్పుడు ఒకసారి పైనుంచి కిందకైతే మనం కలుపుదాం. మనం చికెన్ కలిపిన తర్వాత ఒక 5 నిమిషాలు దాన్ని ఉడకనిద్దాం చక్కగా మూత పెట్టేసి. ఈలోపు మనం పలావ్ సంగతి ఏమైందో ఒకసారి చూసుకుందాం. చక్కగా దీన్ని మూత పెట్టేసి ఒక్క 5 మినిట్స్ అట్లా వదిలేద్దాం. ఆ లోపు చికెన్లో ఉన్నటువంటి వాటర్ ఏదైతే ఉందో అది బయటకు వచ్చేస్తుంది అనమాట. ఈలోపు మనం పలావ్ని చూద్దాం ఎలా ఉందో ఏంటో. వావ్ వావ్, మంచిగా ఎసరు అయితే మంచిగా మరిగింది. ఒక్కసారి కొద్దిగా ఉప్పు చూసుకుందాం దీంట్లో సరిపోయిందో లేదో. సూపర్, బరాబర్ ఉంది ఉప్పు. ఇప్పుడు మనం రైస్ అయితే నానబెట్టుకున్నాం కదా, దాంట్లో వాటర్ అంతా తీసేసుకొని ఓన్లీ రైస్ అయితే ఇప్పుడు దీంట్లో మనం వేసేద్దాం. రైస్ అంతా వేస్తాం. ఇప్పుడు ఒక్కసారి అలా పైనుంచి కిందకి దీన్ని ఒక్కసారి అలా కలిపేసి మూత పెట్టేద్దాం. ఇప్పుడైతే మంచిగా మనకి రైస్ అయితే ఉడకాలి కాబట్టి మూత పెట్టేద్దాం. ఇప్పుడు చికెన్ సంగతి చూద్దాం మనం. ఓకే, చికెన్లో వాటర్ అంతా నీట్గా బయటకైతే వచ్చేస్తూ ఉంది. ఇప్పుడు దీంట్లో మనం ఉప్పు, కారం, ధనియాల పొడి అన్నీ వేసుకుందాం చక్కగా. టూ అండ్ హాఫ్ స్పూన్స్ కారం అయితే నేను చేయడం జరిగింది. అదే చేత్తో ఉప్పు, 2 స్పూన్ల ఉప్పు అయితే నేను వేసాను. అదేవిధంగా ధనియాల పొడి
సేమ్ టు సేమ్ ఇది కూడా 1.5 స్పూన్ అయితే నేను వేసాను. ఇప్పుడు దీన్ని మంచిగా కలుపుదాం. ఈ విధంగా మనం కలిపి కొంచెం మంట తగ్గించుకొని మూత పెట్టేద్దాం. ఆ ఉప్పు, కారము, ధనియాల పొడి అన్నీ కూడా మనకి ముక్కకు మంచిగా పట్టాలి కాబట్టి సన్న మంట మీద పెట్టేసి అట్లా వదిలేస్తే దాని పచ్చివాసన అయితే పోతుంది అన్నమాట. కాబట్టి మూత పెట్టేద్దాం. చికెన్ అయితే చాలా చక్కగా మనం ఎలా అయితే అనుకున్నామో అదే విధంగా ఉడుకుతూ ఉంది. మంచి స్మెల్ అయితే వస్తుంది చక్కగా. ఈ స్మెల్కే మనం ఇంకొంచెం స్మెల్ యాడ్ చేద్దాం. అదే మన మసాలా పౌడర్, గరం మసాలా. నేను ఆల్రెడీ ఇది ఇంట్లోనే తయారు చేసుకున్నా. నెక్స్ట్ వీడియోలో ఇది ఎలా తయారు చేయాలో కూడా చూపిస్తాను ఒకరోజు చక్కగా. ఆ పౌడర్ అయితే నేను వేయడం అయితే జరిగింది. ఇప్పుడు దీనిని కూడా పైనుంచి కిందకి మంచిగా కలిపి మళ్ళీ మూతేద్దాం. గుమగుమలాడే మసాలా పౌడర్ వల్ల చికెన్ కూడా కాసేపట్లో గుమగుమలాడిపోతుంది. ఈ విధంగా కలిపేసి నీట్గా పద్ధతిగా మూత పెట్టి మళ్ళీ ఒక 5 నిమిషాలు వదిలేద్దాం దీన్ని. ఈలోపు మనం పలావ్ సంగతి ఏమైందో చూద్దాం. కమాన్, ఎక్కడ దాకా ఉడికావు నువ్వు? సూపర్, చాలా చక్కగా నీట్గా పలావ్ అయితే ఉడుకుతూ ఉంది. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే దీంట్లో మనం ఆల్రెడీ ఇందాక తెచ్చిపెట్టుకున్నాం కదా గీ ప్యాకెట్స్. యాక్చువల్గా ఇంట్లో గీ అయిపోయింది కాబట్టి ఈ గీ ప్యాకెట్ అనేది కట్ చేసి పైన అయితే వేసేద్దాం. ఈ విధంగా గీ వేసిన తర్వాత నేనేం చేస్తానంటే కొంచెం టేస్ట్ కోసం అని చెప్పేసి చికెన్ మసాలా లైట్గా పైన అట్లా జల్లుతున్నాను. ఈ విధంగా జల్లాక సన్న మంట మీద పెట్టేసి మూత పెట్టేసి అదేవిధంగా దీని మీద కొంచెం వాటర్ బరువు అనేది పెడుతున్నా. ఇదిగో దీని నిండా వాటర్ బరువు అనేది అయితే దీని మీద పెట్టాను. అదొక 20 మినిట్స్ అట్లా ఉంటే గుమగుమలాడే పలావ్ రెడీ అయిపోద్ది. ఈలోపు మనం ఇప్పుడు చికెన్ కర్రీని చూద్దాం. ఓకే, ఇప్పుడు చికెన్ మనకి గుమగుమలాడుతూ రెడీ అవుతుంది. ఒక్కసారి దీన్ని మంచిగా పైనుంచి కిందకి, పక్కకి, వెనక్కి, ముందుకి, పైకి కలుపుదాం. కలుపుకొని దీంట్లో కసూరి మేతి అయితే వేసుకున్నాం చక్కగా కొద్దిగా. యాక్చువల్లీ స్టార్టింగ్లోనే వేయాలి. మనకు కొంచెం ఒరే ఇటు పోయింది ఇది, మనకు కొంచెం అతి విశ్వాసం ఎక్కువ కదా, అందుకే మర్చిపోయి లాస్ట్లో అయితే వేస్తున్నాను దీన్ని. ఓకే, ఇప్పుడు నీట్గా ఇది ఫ్రై అయ్యేదాకా మనం వెయిట్ చేయాల్సిందే. మూత పెట్టేద్దాం, మళ్ళీ అది ఫ్రై అయ్యే వరకు వెయిట్ చేద్దాం. నేత ఉడుకుతూ ఉంటుంది. ఈలోపు మనం తాగుబోతు చికెన్ కావాల్సినటువంటి మసాలా అయితే మ్యారినేట్ చేసుకుందాం. ఇంతటిదాకా మంచిగా నానింది చక్కగా. ఇప్పుడు ఈ పీసెస్ని మనం వాటర్ అనేది లేకుండా వేరే గిన్నెలోకి అయితే తీసుకుందాం. ఇప్పుడు మనకి దీంట్లోకి ఆల్రెడీ ఇందాక మనం ఉప్పు వేసాం కాబట్టి ఉప్పు సంగతి పక్కన పెట్టేయండి. ఉప్పు ఇంకా యూజ్ చేయక్కర్లేదు. మనం ఏదైతే మసాలా ఐటెం యూజ్ చేస్తామో అదంతా వేసుకోవాలి. కాస్త ధనియాల పొడి, కారం, చికెన్ మసాలా,
हो गया खत्म. అదేవిధంగా మనం ఇందాక మన స్పెషల్ మసాలా ఒకటి ఉంది చక్కగా, ఇది అదేవిధంగా యాక్చువల్లీ చాట్ మసాలా యూస్ చేయాలి, కానీ అత్యుత్సాహంతో నేనైతే ఆ చాట్ మసాలా తీసుకురావడం మర్చిపోయినా. నీట్గా ఇదంతా కలిపేసుకొని ఒక్కసారి అయితే మనం టేస్ట్ చూద్దాం ఎలా ఉందో. సూపర్, నాట్ బ్యాడ్. ఈ విధంగా మంచి నీట్గా అసలు ముక్కగా పట్టేయాలి ఇదంతా కూడా, కాబట్టి బాగా గట్టిగా కలుపుకోండి చక్కగా. ఇంకా ఇంకోటి ఏంటంటే, ఇగో ఈ పీస్ ఉంది కదా, దాన్ని అట్లా 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 కట్ చేసుకొని కూడా మనం కలుపుకుంటే ఇంకా మసాలా త్వరగా పడుతుంది అనమాట దాంట్లో లోపలికి. ఇప్పుడు ఈ విధంగా కలిపేసిన తర్వాత దీన్ని ఏం చేయాలంటే ఒక పావు గంట అట్లా నాననివ్వండి మసాలాలో, అప్పుడు మసాలా అనేది చికెన్లోకి వెళ్తుంది అనమాట. చికెన్ ముక్క అనేది బాగా పట్టుకుంటుంది మసాలాని. ఓకే, ఈలోపు మనం చికెన్ కర్రీని చూద్దాం ఎలా ఉందో. చికెన్ అయితే చాలా నీట్గా ఉడుకుతుంది. ఆహా, ఓహో, గుమ్మగుమ్మలాడే చికెన్ ఫ్రై సిద్ధమైపోయినట్లుగా మరి నాకు అనిపిస్తుంది. ఆహా, ఆయిల్ బయటకు వస్తుందంటే చికెన్ ఫ్రై రెడీ అయింది. అబ్బా, చికెన్ అయితే మామూలు లేదు ఈరోజు. తింటే బట్టలు దించుకోవాలి ఈరోజు డైరెక్ట్గా, తలకాయ తినకనే బాదుకోవాలి తిన్న తర్వాత ఇలా ఎలా తయారైంది అని. ఆహా, ఓహో, గుమ్మగుమ్మలాడే చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. చక్కగా దీని మీద కొంచెం కొత్తిమీర అయితే జల్లి మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం పలావ్ సంగతి ఏమైందో చూద్దాం. ఫైనల్గా పలావ్ ఓ సూపర్, గుమ్మగుమ్మలు ఆడుతుందిగా పలావ్. ఇంకొంచెం వాటర్ ఉంది కాబట్టి మళ్ళీ సేమ్ టు సేమ్ ప్రాసెస్, మళ్ళీ అలాగే మూతేడదాం చక్కగా. కొంచెం దమ్మ అవ్వాలి లైట్గా, కాబట్టి మళ్ళీ సేమ్ టు సేమ్ అలాగే మూతెట్టేద్దాం. ఇప్పుడు మనం తాగుబోతు చికెన్కి ఏమేమి కావాలో అవి రెడీ చేసుకుందాం. అంతగా కడాయి అయితే పెట్టినాక కింద మంత అయితే పెట్టండి. అది కూడా పెట్టినాక ఆయిల్ అయితే పోసుకోవాలి. నేను అయితే ఆ పీసెస్ వేగడానికి సరిపడా ఆయిల్ అయితే నేను వేసాను. ఇప్పుడు ఆయిల్ అనేది వేడవ్వాలన్నమాట. అది వేడయ్యే వరకు మనం వెయిట్ చేద్దాం. ఆయిల్ అయితే వేడవుతుంది. ఒకసారి ఆయిల్ వేడైన తర్వాత చిన్న పీస్ వేసి చూద్దాం. వావ్, సూపర్, ఆయిల్ అయితే వేడైంది. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్నటువంటి చికెన్ పీసెస్ని ఆయిల్ అయితే వేద్దాం. జాగ్రత్త, కళ్ళు జాగ్రత్త, అప్పుడప్పుడు చికెన్ తేలుతుంది కాబట్టి చూసుకొని వేయండి. ఓకే, ఇప్పుడు ఈ పీసెస్ని సన్న మంట మీద చక్కగా ఫ్రై చేసుకుందాం. వేసినమ్మంటే కింద అసలు అతుక్కుంటుంది కాబట్టి నేను కొంచెం అలా దాన్ని ఒకసారి అట్లా లేపి దాన్ని వదిలేసాం అనుకో అతుక్కోకుండా ఉంటుంది అనమాట, అందుకే కలిపాను. ఓకే, ఇప్పుడు అలా సన్న మంట మీద దాన్ని చక్కగా రోస్ట్ అవనిద్దాం మంచిగా. మన తాగుబోతు చికెన్ అయితే మంచిగా ఏగుతుంది చక్కగా.
వేగవమ్మ బేకు. అప్పుడప్పుడు ఇది పటాపటా అని పేలుతూ ఉంటుందబ్బా, జాగ్రత్త. ఎందుకంటే మనం ఆయిల్లో పెట్టినాం కదా, నానింది కదా ఆయిల్లో, అందువలన అది పటపటా పేలుతూ ఉంటుంది అప్పుడప్పుడు. కాబట్టి కొంచెం ఆచితూచి కళ్ళు అనేవి జాగ్రత్త ఫస్ట్, ఎందుకంటే ఆయిల్ చుక్క అనేది కంట్లో పడ్డదనుకో ఇంకేం లేదు, హరిగోవింద గోవింద. కాబట్టి జాగ్రత్త, మరీ ఆయిల్ దగ్గరకి వెళ్ళి చూడకుండా కొంచెం దూరంగా ఉండి కొంచెం దాన్ని ఫ్రై చేసేటప్పుడు చూసుకొని చేయండి, ముందే చెప్తున్నాను. సూపర్, మంచి స్మెల్ వస్తుంది, చక్కగా ఏగిపోయింది. ఇంకా మనం తీసేసుకోవచ్చు దీన్ని అయితే మనం తీసేసుకుందాం. నేనైతే మంట ఆపేసి ప్లేట్లో అయితే సర్వ్ చేసుకుంటున్నాను దీన్ని. ఇప్పుడు ఇది ఆయిల్ వేడిగా ఉన్నప్పుడే మనం ఏం చేయాలంటే దానికి తోడుగా 2 మిరపకాయలు, కొంచెం కరివేపాకు ఇదే ఆయిల్లో వేసేసి కొంచెం వేపాలి. ఆయిల్ చల్లగా అవుతుందని మళ్ళీ మంట అయితే అంటించినాను నేను. చూసారా ఎట్లా కులిందో? అందుకే ఆయిల్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తుంటారు. కొద్దిగా ఉంటే ఏం లేదు, నా ముఖం 5 సినిమాలో విక్రమ్ లెక్క తయారయ్యేది. ఓకే, ఇప్పుడు మంట ఆపేద్దాం. ఈ విధంగా ఎగితే చాలు. ఫైనల్గా వేడి పలావ్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని సర్వ్ చేసుకుందాం ప్లేట్లో. తాగుబోతు కోడి అసలు చూసారా, పీస్ ఎంత నీట్గా ఎంత చక్కగా ఉడికేసిందో. మొత్తానికి ఇది మన వీడియో. ఈ విధంగా కలుపుకొని కుమ్మేయడమే. మరి నెక్స్ట్ ఇంకో వీడియోతో కలుద్దాం. టాటా, బై బై, సీ యూ.